Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Foreign trade ఇది ఒక సబ్జెక్ట్ గురించి చాలా కష్టపడిపోతూ ఉంటారు చాలామంది. సో మీ కోరిక మేరకు కొన్ని టాపిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి, ఫారెన్ ట్రేడ్ ఏం కష్టం కాదు. ఎందుకు ఈ సబ్జెక్ట్ పెట్టారు అంటే కనుక మెయిన్గా మీరు కామర్స్ స్టూడెంట్స్ కదా, రేపు పొద్దున మీకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బయట కంట్రీస్ తోటి కూడా ఉండాలి. అండ్ బిజినెస్ ఒక హెవీ రేంజ్లో చేయాలనుకుంటే కనుక వేరే కంట్రీస్తో కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫారెన్ ట్రేడ్ గురించి తెలియకపోతే ఎలా? లేకపోతే రేపు పొద్దున మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నా కానీ వాళ్ళకి మీ అవసరం రావచ్చు. యాజ్ అన్ ఎంప్లాయీ టుమారో యూ మే బికమ్ ఏ మేనేజర్, ఆ లెవెల్లో ఉన్నప్పుడు కూడా మీరు డెఫినెట్లీ మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఫారెన్ ట్రేడ్ మీద అనేసి ఈ సబ్జెక్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేశారు. ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి అంటారు? ఏం లేదండి, ఫారెన్ ట్రేడ్ మనకు మెయిన్గా బయట దేశాలతో ఉండే వర్తక లావాదేవీల గురించి డిస్కస్ చేసేదే ఫారెన్ ట్రేడ్. అంటే ఏంటి అంటే మనం బయట కంట్రీస్ కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఏంటి, గూడ్స్ లేదా సర్వీసెస్, కొన్ని వస్తువులు కానీ కొన్ని సర్వీసెస్ కానీ మనం బయట దేశాలకు పంపిస్తాం. అలాగే బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్, దిగుమతి అంటే ఇంపోర్ట్. ఇట్లా ఎగుమతి దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ మనము ఈ ఫారెన్ ట్రేడ్లో డిస్కస్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఏ కంపెనీ అయినా, ఏ కంట్రీ అయినా, కంపెనీ కాదు కంట్రీ, ఏ కంట్రీ అయినా కానీ కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకంటూ స్పెషల్గా ఉంటాయి. అవి వాళ్ళ కంట్రీకి యూస్ చేసుకొని ఇంకా మిగిలినవి ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్స్పోర్ట్స్ దాంట్లో ఆ ప్రోడక్ట్స్లో ఆ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు బయట కంట్రీస్కి. అట్లాగే ఆ కంట్రీస్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, స్పెషల్ సర్వీసెస్ ఉంటాయి, వాటిని ఏం చేస్తారు, ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే మనకి ఎక్కువనే వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ దగ్గర మంచివి మనం తీసుకుంటున్నాం. ఇట్లా ఒక గుడ్ కోఆర్డినేషన్ కంట్రీస్ మధ్యలో ఉంచుకోవడానికి మనము ఈ ఫారెన్ ట్రేడ్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద మనం ఫోకస్ చేస్తాము. ఏ కంపెనీ మొత్తంగా నా దగ్గరే అన్నీ ఉన్నాయి, నాకు వేరే కంట్రీస్తో సంబంధం లేదు, నేనే చేసుకుంటాను అనే పొజిషన్లో అయితే ఏ కంట్రీ లేదు. అందరికీ ఏదో ఒకటి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ఉంది. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది మీ అందరికీ తెలుసు, సౌదీ నుంచి వస్తుంది. ఆల్ ఓవర్ వరల్డ్కి వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఏ కంట్రీ చేయలేదు, నేను కూడా ఇంట్లో మా కంట్రీలో బావులు దవ్వుకుంటున్నా అక్కడ పెట్రోల్ వచ్చేస్తుంది అనే పొజిషన్లో అయితే ఉండరు కదా. కొన్ని కంట్రీస్కి కొన్ని ఎక్స్పర్ట్స్ ఉంటాయి. సో వాళ్ళు మిగిలిన కంట్రీస్కి పంపిస్తూ ఉంటారనమాట, ఎక్స్పోర్ట్ చేస్తారు ప్రోడక్ట్స్. ఇది అయితే ఇవి ఫారెన్ ట్రేడ్ అనేది ముఖ్యంగా ఎవ్రీ కంట్రీకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ పెంచుకోవడానికి మన ఫారెన్ కరెన్సీ కావాలి కదా, ఫారెన్ కరెన్సీ ఎక్కువ ఉంటే మనకి అది ఫ్యూచర్లో ఎప్పుడైనా అది ఒక అసెట్ లాగా ఉపయోగపడుతుంది. ఈ ఫారెన్ కరెన్సీ ఎట్లా పెంచుకుంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎట్లా పెంచుకుంటాము, మనకి ట్రాన్సాక్షన్స్ బయట దేశాలతో ఎక్కువ ఉంటే కనుక దాని అక్కడి నుంచి ఆ ఫారెన్ కరెన్సీ వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కనుక జీడిపి పెరగడానికి. తెలుసు కదా జీడిపి, ఏ కంట్రీ జీడిపి పెరగాలన్నా కానీ దానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద కొంచెం మనం ఫోకస్ చేయాలి. దానివల్లనే మన జీడిపి కూడా పెరగడమో తగ్గడమో జరుగుతూ ఉంటుంది. మంచి ట్రాన్సాక్షన్స్ ఉంటే జీడిపి పెంచుకోవచ్చు. ఇట్లా ఇది ఫారెన్ ట్రేడ్. మీకు వచ్చి సింపుల్గా చెప్తాను ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి. దీనికంటే ముందు ఇంకొకటి చెప్పాలి. ఫారెన్ ట్రేడ్ మనకు 1947 ముందర ఎట్లుండేది, 1947 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అంటే, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా మనకి ఫారెన్ ట్రేడ్ ఉంది. కొన్ని కంట్రీస్కి మన దగ్గర ఉన్నది పత్తి, పొగాకు, ఇంకేంటది చాయ్ పత్తి అంటే అది కాటన్, ఇంకా టీ పౌడరు, కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనం ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ముందరి నుంచి. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండు పెరిగినాయి. ఇంకా ఎందుకంటే ట్రాన్సాక్షన్ పెరిగినాయి కదా, కొంచెం అవేర్నెస్ పెరిగింది కదా. సో దాంతో ఒక మంచి గుడ్ అండర్స్టాండింగ్, గుడ్ రిలేషన్స్ తోటి బయట దేశాల నుంచి మనం తెచ్చుకోవడము, మనం పంచడము, ఇవి ఇంకా పెరిగినాయి అనమాట. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఏంటిది ఫారెన్ ట్రేడ్ అంటే కనుక ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్నే ఫారెన్ ట్రేడ్ అనొచ్చు. ఇన్వర్డ్ అంటే మనం తెచ్చుకోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం. అవుట్వర్డ్ అంటే ఎక్స్పోర్ట్ చేయడం. ఏం ఇన్వర్డ్ చేస్తున్నాం, ఏం అవుట్వర్డ్ చేస్తున్నాము, మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ని సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇంపోర్ట్ చేస్తున్నాము.
ఇదే ఇన్వర్డ్ అవుట్వర్డ్, దీన్నే మనం ఫారెన్ ట్రేడ్ అంటాము. ఇది బ్యాక్ బోన్ లాగా ఉపయోగపడుతుంది ఇది ఎనీ కంట్రీస్కి. అండ్ జీడిపికి కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. జీడిపిలో మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఫారెన్ ట్రేడ్ని మనం అనేక రకాలుగా పిలుస్తాం అనమాట. ఒకటేమో ఫారెన్ ట్రేడ్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాము, గ్లోబల్ ట్రేడ్ అంటాము, క్రాస్ కంట్రీ ట్రేడ్, క్రాస్ బార్డర్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఇట్లా ఏదో ఒక పేరుతో పిలవచ్చు. అన్ని పేర్లు ఒకటే, మీనింగ్ ఫారెన్ ట్రేడే. ఇట్లా ఎన్ని పేర్లు ఉన్నాయి. ఓకేనా? ఇంకా తర్వాత క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ మీకు ఫారెన్ ట్రేడ్ తెలిస్తే కొంచెం ఇంకా ఫ్యూచర్లో మెల్లగా ఒక్కొక్క టాపిక్లోకి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. ఫారెన్ ట్రేడ్ని అర్థం చేసుకోవాలంటే 12 క్యారెక్టర్స్ నేర్చుకోండి. ఫస్ట్ది ఏంటంటే టెరిటోరియల్ స్పెషలైజేషన్. టెరిటోరియల్ స్పెషలైజేషన్ అంటే ప్రాంతాన్ని బట్టి కొన్ని స్పెషలైజేషన్ ఉంటాయి. ఒక కంట్రీలో కొన్ని ప్రోడక్ట్స్ చాలా ఫేమస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాటిని వాళ్ళు యూజ్ చేసుకొని తర్వాత వేరే కంట్రీస్ పంపిస్తారు. అయితే ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ టెరిటోరియల్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ని వాళ్ళు యూజ్ చేసుకుని బయట పంపిస్తారు. ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర లేవు కదా, వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. దీనంటే టెరిటోరియల్ స్పెషలైజేషన్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా ఇప్పుడే చెప్పాను, లేకపోతే ఇంకా వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనము మన దగ్గర కంట్రీలో ఉన్నాయి, మనం పంపిస్తున్నాము. అట్లాగే వేరే కంట్రీస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఐరన్ ఫేమస్, ఐరన్ స్టీల్. వాళ్ళు మన కంట్రీ కంటే కొంచెం తక్కువ రేటు పంపిస్తారు. అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. వాళ్ళకి ఏమి ఇస్తాం మనము, మన దగ్గర మంచివి ఉన్నాయి, మేబీ కంప్యూటర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, లేకపోతే టీ పౌడరు, ఇంకా లేకపోతే కాటన్ కానివ్వండి, అట్లా మన దగ్గర ఎక్కువ ఉన్నవి. ఈవెన్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ లైక్ రైస్, వీట్, ఇవన్నీ మన దగ్గర కొంచెం స్పెషల్ కదా. ఆనియన్ కానివ్వండి, ఇలాంటి మనం వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని తీసుకుంటాం. అంటే ఆ టెరిటరీ, ఆ ప్రాంతాన్ని బట్టి. టెరిటరీ అంటే ఆ ప్రాంతానికి సంబంధించి స్పెషలైజేషన్ ఐటమ్స్ మనము ఫారెన్ ట్రేడ్లో పెట్టుకోవచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. ఇక్కడ హోమ్ ట్రేడ్, హోమ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీలోనే ప్రోడక్ట్స్ మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రోడక్ట్స్ కావాలి, ఏ అనే ఒక కంట్రీ ప్రోడక్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అట్లాగే మనకి బి అనే కంట్రీ కూడా ప్రోడక్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అంటే కాంపిటీషన్ వీళ్ళిద్దరికి మధ్యలో ఉంది కదా. మనదేంటి, ఇండియా. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ వీళ్ళిద్దరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారు. మనం తగ్గిస్తే మనకు వస్తుంది అనేసి మనం ఏం చేస్తాము, ఏ కంపెనీ ప్రోడక్ట్స్ తక్కువ రేటుకు ఉన్నాయి, ఏ కంట్రీ కంపెనీ అని వస్తుంది, ఏ కంట్రీ ప్రోడక్ట్స్ తక్కువకు ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ. రైస్ రేట్ తక్కువ ఉండాలి, క్వాలిటీ బాగుండాలి. ఈ రెండు కంట్రీస్లో ఏది బాగుందో దాన్ని చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఏ బాగుంది అనుకోండి, ఏ సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్లా అనమాట. కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కదా. ఇక తర్వాత సెపరేషన్ ఆఫ్ సెల్లర్స్ ఫ్రమ్ బయ్యర్స్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మనకి ఇప్పుడు హోమ్ ట్రేడ్లో దేశం లోపల జరిగే వర్తకాలు ఏమవుతుంది, బయ్యర్స్ సెల్లర్స్ ఒక మంచి కాంటాక్ట్ ఉంటుంది, అర్థం చేసుకుంటారు, ఫోన్ చేసుకుంటారు, కలుసుకుంటారు, అండ్ లాంగ్ రిలేషన్స్, ఒక మంచి గుడ్ రిలేషన్ అనేది వాళ్ళు ఉంచుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి, ఫారెన్ ట్రేడ్ కదా, వేరే దేశాలతో సంబంధము. బయ్యర్స్ ఎక్కడో ఉంటారు, సెల్లర్స్ ఎక్కడో ఉంటారు. చాలా కష్టం రిలేషన్స్ అనేది. ఇంకా వాళ్ళకి ఒక మోరోవర్ రిలయబిలిటీ కూడా కొంచెం డౌట్ఫుల్లే ఉంటుంది. అరే వాళ్ళకి ఎక్కడో మనం ఇంత పంపిస్తున్నాం డబ్బులు, వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ ఇస్తారో ఏమో, మళ్ళీ డ్యామేజ్ ఉంటుందేమో, వస్తుందో రాదో, ఎప్పుడు ఇస్తారో ఏమో, మధ్యలో ఏమన్నా అయితే, అట్లా చాలా డౌట్స్ ఉంటాయి. ఇది ఒక పెద్ద క్యారెక్టర్ డౌట్ఫుల్ థింగ్ అనమాట ఫారెన్ ట్రేడ్లో. సపరేషన్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయ్యర్స్. సెల్లర్స్ బయ్యర్స్ ఇద్దరు సపరేట్గా ఎక్కడెక్కడో పడి ఉన్నారు. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ రిస్క్ నుంచి బయటపడడానికి ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో దిగుతామో మిడిల్ మ్యాన్ నమ్ముకుంటాము. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, నేను మిడిల్ మ్యాన్ పెట్టుకుంటా, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన చేస్తాడు. ఆ మిడిల్ మ్యాన్ గురించి నెక్స్ట్ క్యారెక్టర్లో ఇంకా కొంచెం లెందిగా మాట్లాడుకుందాము. అయితే ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, సపరేషన్ ఆఫ్ బయ్యర్ అండ్ సెల్లర్, ఇద్దరు సపరేట్గా ఉంటారు ఫారెన్ ట్రేడ్లో. ఇంకా లాంగ్ చైన్ మిడిల్ మ్యాన్, ఇక్కడ చెప్పినట్టుగా వీళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి కొంచెం రిస్క్ని తగ్గించుకోవడానికి, ఒక స్మూత్ రిలేషన్ వెళ్ళడానికి
లాంగ్ టర్మ్గా కొంతమంది మిడిల్ మ్యాన్ పెట్టుకుంటారు అనమాట. ఈ మిడిల్ మ్యాన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళకి వీళ్ళ మీద అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళ మీద అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇద్దరికి ఒక కోఆర్డినేషన్గా ఉంటారు వీళ్ళు మధ్యలో. ఓకే, వీళ్ళు ఉండి ఏం చేస్తారు, వీళ్ళ తరపున వాళ్ళ తరపున ట్రాన్సాక్షన్ చేస్తారు, ఇద్దరు సేఫ్, బయ్యర్ సెల్లర్ ఇద్దరు కొంచెం సేఫ్గా ఉంటారు, అందుకని మిడిల్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి. ఎవరా మిడిల్ మ్యాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా ఉంటారంటే కనుక వీళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒక అసోసియేషన్గా ఉంటారు. వాళ్ళని మనము ఇండెంట్ హౌసెస్ అంటాము, లేదా ఫార్వర్డింగ్ ఏజెంట్ అంటాము, క్లియరింగ్ ఏజెంట్స్ అంటాము, అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అంటాము. ఎగ్జాంపుల్గా ఇచ్చాను ఇవన్నీ. వీళ్ళంతా మిడిల్ మ్యానే, వీళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా. తర్వాత ఇంకా చూడండి, మ్యూచువల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ. ఫారెన్ ట్రేడ్ అంటే బయట దేశాలతోటి మనము ఎక్స్పోర్ట్ చేసిన ఇంపోర్ట్ చేసినా కానీ వాళ్ళ కరెన్సీ వేరే ఉంటుంది, మన కరెన్సీ వేరే ఉంటుంది. ఈవెన్ నేపాల్కి మనకి మన ట్రాన్సాక్షన్స్ కావాలంటే వాళ్ళ కరెన్సీ వేరే, మన కరెన్సీ వేరే. అట్లా వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచంలో మనం ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా, కెనడా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, ఇంకా నియర్ బై కంట్రీస్ ఈవెన్ శ్రీలంక, నేపాల్, భూటాన్, చైనా, ఇట్లా ఏ కంట్రీతో తీసుకున్నా కానీ మనకి ఈ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు కరెన్సీలో తేడా వస్తుంది. మనమేమో రూపీస్ అంటాము, కొంతమంది పాండ్స్ అంటారు, కొంతమంది ఇంకేదో అంటారు. కాబట్టి వరల్డ్ వైడ్గా యాక్సెప్టబుల్ కరెన్సీ ఏంటి అంటే కనుక డాలర్ని వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో కాబట్టి ఏ కంట్రీలో ఎలాంటి ట్రాన్సాక్షన్ వాళ్ళు వాళ్ళ రూపీస్ని డాలర్స్గా కన్వర్ట్ చేసుకొని అవతల వాళ్ళకి పంపిస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంట్రీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఒక 10,000 లేదా 10 lakh గూడ్స్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అయితే వాళ్ళకి ఏం చేయాలని 10 lakh రూపీస్ ఇవ్వాలి. 10 lakh రూపీస్ని నేను ఏం చేస్తానంటే డాలర్స్ని కన్వర్ట్ చేసి వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ రూపీస్, వాళ్ళ కరెన్సీని డాలర్స్లో కన్వర్ట్ చేసి మనకు పంపిస్తారు. ఇంకా డాలర్స్ నుంచి మనకు రూపీస్లో కన్వర్ట్ అవుతుంది. ఇట్లా అవుతుంది అనమాట ట్రాన్సాక్షన్ ట్రయాంగిల్లో. బట్ వరల్డ్ వైజ్ యాక్సెప్టబుల్ కరెన్సీ ఏంటి అంటే కనుక ఆల్వేస్ రిమెంబర్ డాలర్. అది ఎక్కడున్నాము, ఇక్కడ ఉన్నాం కదా, మ్యూచువల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టఫ్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే రెండు దేశాలకు మధ్యలో ట్రాన్సాక్షన్ కదా. మన దేశంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. ఎవరితోనైతే మనకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, ఎవరికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో లేదా ఎవరి నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం రెండు సాటిస్ఫై చేయాలి, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి. ఆ రెండు సాటిస్ఫై చేశాకే మనకి ట్రాన్సాక్షన్ డీల్ అనేది అయిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్. ఓకేనా. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చూద్దాము. గవర్నమెంట్ కంట్రోల్స్ అంటున్నాము. ఈ ఫారెన్ ట్రేడ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఎందుకు కంట్రోల్ చేస్తుంది? ఎందుకంటే ఈ ఫారెన్ ట్రేడ్ అనేది డైరెక్ట్గా మన ఎకానమీలో పడుతుంది. మన కంట్రీ యొక్క ట్రేడ్ మార్కెట్ మీద, లోకల్ మార్కెట్స్ మీద కూడా తేడా పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది ఫారెన్ ట్రేడ్. ఇప్పుడు సపోజ్ కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామే, చేయొచ్చా చేయొద్దా? ముందు మనం యూజ్ చేసుకోవాలా, చేసుకున్నాక తర్వాత మిగిలిన బయటకు పంపిస్తాం. కొన్నిసార్లు మనము చూసే ఉంటాము, ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసేసిండ్రు అంటాం. ఇక్కడ స్కేర్సిటీ ఉన్నప్పుడు, ఇక్కడ కొరత ఉన్నప్పుడు మనం ఇక్కడ ముందు చేసుకోవాలి కదా, తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే మనకి గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కదా, టోటలీ గవర్నమెంట్ మొత్తం కంట్రోల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఉల్లిపాయల ఎక్స్పోర్ట్ ఆపేయండి, ముందు ఇక్కడ పంచండి, తర్వాత వాళ్ళకి. మళ్ళీ అదే టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఈ లోకల్ మార్కెట్స్ ఉంటాయి చూడండి, వాళ్ళని సేవ్ చేస్తారు. వీళ్ళని వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే మన కంట్రీలో ఉన్న లోకల్ మార్కెట్స్ దెబ్బతింటాయి కదా. అందుకనేసి సో గవర్నమెంట్ కంట్రోల్స్ టు ప్రొటెక్ట్ ద లోకల్ ఇండస్ట్రీ, లోకల్గా ఇండస్ట్రీని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనమాట. దీని గురించి ఇంకా డెప్త్గా తర్వాత మాట్లాడవచ్చు. అయితే ఆ డిఫరెన్స్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, దీన్ని చూడడానికి. ఇంకా మానిటరింగ్ రా మెటీరియల్ మనకి ఏది ఉంది, ఏది పంపించాలి, ఏది ఉంచుకోవాలి, వాటి మీద మానిటరింగ్ చేయడానికి. అందుకని కంట్రోల్ ఉంటుంది గవర్నమెంట్కి దేని మీద, ఫారెన్ ట్రేడ్ మీద. ఇంకా నెక్స్ట్
ప్రిన్సిపల్ చూస్తే, క్యారెక్టర్ చూస్తే లెంతీ అండ్ కాంప్లెక్స్ డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ అయితే చాలా లెంతీగా ఉంటుంది అండ్ కాంప్లికేషన్గా ఉంటుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవరైనా ఫారెన్ ట్రేడ్ చేస్తున్నారంటే వాళ్ళు మిడిల్ మ్యాన్ తీసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు అంతే. ఎందుకంటే మనం సోలోగా ఇండిపెండెంట్గా అన్ని సాటిస్ఫై చేయాలంటే ఇట్ ఈస్ హైలీ రిస్క్ అండ్ కొంచెం కష్టం కూడా. అందుకని ఈ డాక్యుమెంటేషన్ ఇక్కడ ఏంటంటే లీగల్ అండ్ గవర్నమెంట్ ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆబ్లిగేషన్స్ అన్నీ మనం ఒక్కొక్కటి ప్రాసెస్ అన్ని 1 by 1 హా 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 అనుకుంటూ మనం దాన్ని నెట్టుకుంటూ వెళ్ళాలి, ఆబ్లిగేషన్ సాటిస్ఫై చేయాలి, అప్పుడే పాసిబుల్. ఇంకా నెక్స్ట్ చూడండి, ఫ్యాక్టరీ ఇమ్మొబిలిటీ. ఫ్యాక్టరీ ఇమ్మొబిలిటీ అంటే కొన్ని ఐటమ్స్, కొన్ని సర్వీసెస్ డైరెక్ట్గా మొబిలైజ్ చేయడం, అంటే పంపించడం, ఇక్కడి నుంచి అటు పంపించడం, అక్కడి నుంచి ఇక్కడ తెప్పించుకోవడము. అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ని మనం ఇక్కడి నుంచి బయట పంపించాలన్నా, బయట నుంచి ఇక్కడ తెచ్చుకోవాలన్నా, అట్లాగే లేబర్ అండ్ క్యాపిటల్ టెక్నాలజీ ఇలాంటి వాటిలలో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ సో స్మూత్, అంత ఈజీగా జరగదు. ఇక్కడ కొంచెం మనకి రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఇక్కడి నుంచి ఉంటాయి, అక్కడి నుంచి ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఈ మధ్య అమెరికాలో చాలామంది స్టూడెంట్స్గా వెళ్ళిన వాళ్ళు జాబ్ చేయకూడదు, స్టూడెంట్స్గా చదువుకొని మళ్ళీ వెంటనే ఇండియాకి వచ్చేయండి అంటున్నాడు. దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎంప్లాయీస్ ఓన్లీ. అందరూ వచ్చి అక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళకేంటి జాబ్స్, అట్లా. దాన్ని మనము ఫ్యాక్టర్ మొబిలిటీ అనే కాన్సెప్ట్ కిందకు వస్తుంది అనమాట. సర్వీసెస్ ఫ్రమ్ అదర్ కంట్రీ టు దిస్ కంట్రీ అంటే వాళ్ళు వెంటనే వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి, మన కంట్రీ వాళ్ళకి సర్వీసెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళంతా వచ్చి ఇక్కడ పడితే మన వాళ్ళ పరిస్థితి ఏంటి, టుమారో దే మే డామినేట్, వాళ్ళు ఎక్కువ అయిపోతారు, మన వాళ్ళకి దొరకవు. అలాంటి అంటే ఆ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ చెప్తున్నా, అలా అన్నీ వాళ్ళు చూసుకొని దెన్ దెల్ ప్రొసీడ్ ఇట్. ఇంకా నెక్స్ట్ హెట్రోజీనియస్ మార్కెట్స్. మనం ఎకనామిక్స్లో చదువుకున్నాం హోమోజోనియస్ మార్కెట్ అని. హోమోజోనియస్ మార్కెట్ అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో నేర్చుకున్నాం. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో హోమోజోనియస్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే ఏంటి, ప్రోడక్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి, అలాగే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ అంటాము. దానికి ఆపోజిట్ హెట్రోజీనియస్ మార్కెట్. హెట్రోజీనియస్ మార్కెట్ అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఎందుకు, ఇది కంట్రీ టు కంట్రీ డీల్ కదా. ఒక కంట్రీలో ఒకలాంటి ఉంటే ఇంకో కంట్రీలో ఇంకోలా ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ది కంట్రీ టు కంట్రీ, వాళ్ళ యొక్క అలవాట్లు కావచ్చు, లేకపోతే ఇలా అనుకోండి కల్చర్ కావచ్చు, వాళ్ళ ప్రిఫరెన్సెస్ వేరేలా ఉంటాయి, వాళ్ళ పర్చేసింగ్ పవర్. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాకి వెళ్ళారు అనుకో, వాళ్ళ పర్చేసింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి నేను ఈ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తా అంటే వాళ్ళు కొనే పొజిషన్లో వాళ్ళు లేరు. ఓకేనా, అదే ప్రోడక్ట్ నువ్వు వేరే కంట్రీకి ఎకనామికల్లీ స్టేబుల్గా మంచి స్టాండర్డ్ ఎకనామిక్ పొజిషన్ ఉన్న వాళ్ళకి పంపించు అట్లా. అందుకని ఇవన్నీ చూసుకుంటాం మనం. పర్చేసింగ్ పవర్, కస్టమ్స్, ట్రెడిషన్స్ అవి కూడా చూసుకోవాలి మనము. అండ్ క్లైమేట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కన్సిడర్ చేశాకే మనము వీ కెన్ గో అహెడ్ ఫర్ ది ఫారెన్ ట్రేడ్. దీన్నే మనము హెట్రోజీనియస్ మార్కెట్లో చూపిస్తాం. అందుకని ఇవన్నీ అనుకొని చూసుకొని మనం ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ వేరియస్గా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ. సేమ్ ప్రోడక్ట్, సేమ్ సర్వీసెస్ మనం ఇవ్వలేము బికాస్ ఆఫ్ దీస్ ఆల్ కండిషన్స్. ఇక నెక్స్ట్ డిఫరెంట్ పొలిటికల్ యూనిట్స్. కంట్రీ టు కంట్రీ పొలిటికల్లీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని కంట్రీస్ లైక్ ఆర్ ఇండియా, డెమోక్రసీ ఉంది మన దగ్గర, ఫ్రీడమ్ ఉంది, ఓకే. అవి కొన్ని కంట్రీస్లో చూస్తే కనుక మీరు మొనోపొలీకి చూస్తారు. కొన్ని కంట్రీస్లో సెక్యులరిజం అంటారు, కొన్ని కంట్రీస్లో సోషలిజం అంటారు, కొన్ని కంట్రీస్లో కమ్యూనిజం అంటారు. అవన్నీ కూడా మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే వాళ్ళతోటి మనకి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఫారెన్ ట్రేడ్ ఈస్ పాసిబుల్ విత్ దెమ్. సో దట్ పొలిటికల్ థింగ్ ఆల్సో, డిఫరెంట్ పొలిటికల్ యూనిట్స్ అవన్నీ కూడా మనం చూసుకొని దెన్ వీ హ్యావ్ టు గో అహెడ్, దాని ప్రకారం వెళ్ళాలి. ఇంకా లాస్ట్లో రిస్క్ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్, అసలు ఫస్ట్లోనే పెట్టుకోవాలి ఇది. ఎందుకంటే డీలింగ్ విత్ ఫారెన్ కంట్రీ అంటేనే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఇక్కడ రావాలి, దాని క్వాలిటీ బాగుంటుందో లేదో, వాడు ప్రైస్ కరెక్ట్గా ఇస్తున్నాడో లేదో, వాడు ఏమంటారు జెన్యూనో కాదో తెలియదు మనకి. అన్నీ చూసుకుంటాము, అవన్నీ మన చేతికి వచ్చి పడేదాకా అంటిల్ వి గెట్ సాటిస్ఫైడ్, మనం సాటిస్ఫై అయ్యేదాకా డౌట్ఫుల్లే, రిస్కే అది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఇన్ కరెంట్ ఎక్స్చేంజ్ రేట్స్. ఈ ఎక్స్చేంజ్ రేట్స్లో కూడా అటు ఇటు అవుతూ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాం, అక్కడ ట్రాన్సాక్షన్ అయ్యి మనకు వచ్చి మనం పేమెంట్ చేసేసరికి కొన్ని ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. బికాస్ ఆఫ్ దిస్ ఫ్లక్చుయేషన్స్ కొన్నిసార్లు మనం పే చేయాల్సిన దానికంటే ఎక్కువ పే చేయొచ్చు,
ఇజంట్ ఇట్? సో అట్లా రిస్క్ అనమాట. రిస్క్ అనేది వేరియస్ టైప్స్లో ఉంటాయి. ఈ సింపుల్ పాయింట్స్ కొంచెం ఈజీ గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, మీరు అర్థం చేసుకుంటే ఇట్స్ ఈజీ టు రిమెంబర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కదా ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి. ఇప్పుడు దీని మీదనే దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి అన్నీ. ఏం లేదు, చాలా ఈజీ. మీరు ఇప్పుడు దీన్ని ఒక స్టోరీ లాగా భగవద్గీత అనుకోండి, లేకపోతే రామాయణ మహాభారతంలో క్యారెక్టర్స్ ఉంటాయి, అట్లా ఇమాజిన్ చేసుకొని ఒకసారి కొంచెం ఫోకస్ చేశారంటే వచ్చేస్తుంది, ఏం లేదు. అండ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ డిమాండ్ నేను కొన్ని టాపిక్స్ చేస్తాను. కామెంట్స్లో మీరు చెప్తూ ఉండండి. యాజ్ పర్ యువర్ నీడ్, మీ అవసరాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. బై ది వే, చాలా సబ్జెక్ట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. ప్లేలిస్ట్ ఈ ఛానల్ అండ్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, దాంట్లో ఇంగ్లీష్లో ఉన్నాయి. రెండు చెక్ చేసుకుని ఏది అవసరమో అది వాడుకోండి. నాకున్న ఎనర్జీ, నాకున్న టైం ప్రకారం ఎంత వీలైతే అంత మీకు ఇస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూజ్ ఇట్. ఇంకేంటి, కానీ వెల్ ఇన్ అడ్వాన్స్ చదువుకోండి. ఎగ్జామ్స్కి చాలా ముందర నేర్చుకోండి. అప్పుడు ఎగ్జామ్స్ ముందర ఈజీగా ఒకసారి రిఫర్ చేసుకున్నట్టు ఉంటుంది. కొంతమంది రేపు ఎగ్జామ్ అనగా మొత్తం ప్లేలిస్ట్ తీసుకుని చదువుతారు, ఎట్లా ఎక్కుతుంది బుర్రలోకి కదా. మీరే ఆలోచించండి, అట్లా చేయొద్దు ఎప్పుడైనా. మంచిగా చదువుకోండి, మొదటి నుంచి చదువుకోండి. ఎగ్జామ్స్ ముందర జస్ట్ రివైజ్ చేసుకోండి. నోట్స్ కూడా రాసి పెట్టుకోండి, గన్ షాట్ నోట్స్ అట్లా ఇట్లా ఈజీగా ఉంటుంది. బయట వాళ్ళ ముందు ఏమన్నా ఫోజులు కొట్టుకోండి, కానీ మీరు లోపల మాత్రం ఇట్లాంటి కథలు చేయకండి. చదువుకోండి మంచిగా. సో టేక్ కేర్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. గుడ్ లక్.